మనం ఇప్పుడు వరంగల్ ఎంజిఎంలో ఉన్నాం. ఒకవైపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేరళతో పాటు కర్ణాటకలో కూడా కోవిడ్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వరంగల్ ఉత్తర తెలంగాణలో వరప్రదాయిని పెద్ద హాస్పిటల్ ఎంజిఎంలో కూడా కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక 2 వార్డులు కూడా సిద్ధం చేసింది. దాదాపు 150 పడకల వరకు కోవిడ్కి సంబంధించిన వార్డులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వైద్య సిబ్బంది, నర్సులు కూడా ఇతర వైద్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. మరి కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు ప్రజలు ఏం తీసుకోవాలనేది ఖచ్చితంగా డాక్టర్ల మాటలో అడిగి తెలుసుకుందాం. వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా కూడా ప్రతి జిల్లాలో కూడా అప్రమత్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఉత్తర తెలంగాణలో పెద్ద ఆసుపత్రి అయిన ఎంజిఎం ఆసుపత్రిలో కోవిడ్ వార్డులు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. అయితే ఎలా సంసిద్ధమవుతున్నారు, దీనికి సంబంధించిన పరికరాలను ఎలా సిద్ధంగా ఉంచుతున్నారు, తర్వాత ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మనం డిప్యూటీ సివిల్ సర్జన్ మనతో ఉన్నారు, వారు మురళి గారు. వారితో కోవిడ్కి సంబంధించిన ఇన్ఛార్జిగా కూడా వివరిస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మురళి గారు చెప్పండి, ఎట్లా సంసిద్ధమవుతున్నారు? ఈ మధ్యకాలంలో అంటే గత 2 రోజుల కాలం నుంచి వెళ్ళి పేపర్లు కానీ గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరకు కోవిడ్ కేసులు కొత్త వేరియంట్ వస్తున్న సమాచారం మేరకు గవర్నమెంట్ సూచనల మేరకు మేము ప్రత్యేకమైన 50 బెడ్లను అరేంజ్ చేయడం జరిగింది. అందులో వెంటిలేటరు, ఫుల్ ఆక్సిజన్, సార్న బెడ్లను కూడా చేయడం జరిగింది. ఇది మన జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ బిక్షపతిరావు సార్ ఆధ్వర్యము, మరి అనస్థీసియా హెచ్ఓడి మురళి సార్ ఆధ్వర్యంతో ఈ టీము పనిచేస్తుంది. అందులో నర్సింగ్ సిబ్బందిని కానీ పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేయడం కానీ కోవిడ్ సీజన్ నుంచి అప్పటి వరకు మా ల్యాబ్ టెస్టులు కంటిన్యూ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో కానీ మా దగ్గర పాజిటివ్ వచ్చిన సందర్భం అయితే ర్యాట్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ పాజిటివ్ ఏమి రాలేదు. ఒకవేళ అంటే ఈ వేరియంట్ వచ్చిన కేసులలో జనరల్గా వేరియంట్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చే వేరియంట్లో మనము భయపడవలసినంత అవసరమే ఉండదు. ఇంకా ఇన్ని వేరియేషన్స్ వస్తుంటే అంత దాని సివియారిటీ, ఇన్ఫెక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా భయపడవలసిన అవసరం లేదు. ఇది కామన్గా కోల్డ్ సీజన్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడము, తినే ముందు కానీ ఏదైనా తిన్న తర్వాత కానీ చేతులు కడుక్కోవడము, మాస్క్ ధరిస్తే ఈ మోస్ట్ 99% ప్రివెంట్ చేయగలుగుతాం. జనరల్గా నర్సులే శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, దీనికోసం ప్రత్యేకంగా అలా శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా? అంటే దీని కోవిడ్ విషయంలో అందరూ శిక్షణ పొందిన వాళ్ళే రియల్గా. ఎందుకంటే పోయినసారి ఎంజిఎం మన తెలంగాణలో వన్ ఆఫ్ ద మేజర్ సెంటర్ ఓన్లీ కోవిడ్ సెంటర్గా పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు దరిదాపు డాక్టర్స్ కానీ రిమైన్స్ పారామెడికల్ సిబ్బంది మేము డ్యూటీ రోస్టర్ ప్రకారం వేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ట్రైన్ అయి ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కోవిడ్ విషయంలో ట్రీట్ చేసిన అందరూ సంసిద్ధంగానే ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ట్రైన్డ్. సరే, ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎవరైనా కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులకు సంబంధించి కానీ ఇంకేదైనా టెస్టులకు సంబంధించి కానీ పబ్లిక్ వస్తున్నారా మీ దగ్గర? ఈ మధ్యకాలం అండి నిన్న మొదటి మాత్రం ప్రత్యేకంగా టెస్టులు చేసినానికి అయితే రావడం లేదు. కానీ ఆర్టీపీసీఆర్ కానీ ర్యాట్ టెస్టులు కానీ ఏంటంటే పోలీసు మనం రిమాండ్ చేసే కేసులో జనరల్ చేస్తాను. కానీ అట్లాంటి కేసులు కూడా మన దగ్గర అయితే పాజిటివ్ అయితే ఇంతవరకు పాజిటివ్ ఎవరు రాలేదు. అట్లాగే కోఆర్డినేటర్ బిక్షపతిరావు గారు కూడా మనతో ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, పబ్లిక్ ఏం ప్రికాషన్ తీసుకోవాలి ప్రధానంగా చెప్పండి. ఇదివరకు మనము కోవిడ్ పాండమిక్ చూసాము. సో దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రతిసారి మనకు గుంపులో కానీ మందలో కానీ జనాలలో వెళ్ళినప్పుడు సో మనం మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. తర్వాత అదేగాక మన హ్యాండ్స్ వాష్ ఎవ్రీ టైం ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైం హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే మనం చేతులతోనే ముఖం అనేది రుద్దుకుంటాం కాబట్టి అట్లా ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా పనికి వస్తుంది. తద్వారా కోవిడ్ రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంటు JN.1 వేరియంట్ అంటున్నారు. సో దాని సివియారిటీ ఎట్లుందో మనకి ఇంతవరకు తెలియదు. సో కాకపోతే దేశం మొత్తం మీద చూసినట్లయితే ఒక 400-500 కేసులు రిపోర్ట్ అయినాయట. ఆ కేసులలో ఒక 4 డెత్లు అయినట్లు మనం ఈ మధ్యలో పేపర్లో చూసాం చాలా వరకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మనకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సో దాన్ని తదనుసారంగా సూపరింటెండెంట్ కూడా మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఒక సపరేట్ కోవిడ్ వార్డ్ ఫామ్ చేసి సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. మాకు సలహాలు సూచనలు కాకుండా ఎంజిఎం అనేది ఒక పెద్ద సెంటర్. అటువంటి సెంటర్లో ఇది ఖచ్చితంగా అమలు పరచాలని ఏమైనా మార్గనిర్దేశాలు చేస్తున్నాయా, ఆదేశాలు జారీ చేస్తున్నారా? సో ఒకవేళ ఆ కేసెస్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ అవుతున్న కొద్దీ మనం జాగ్రత్తలు కూడా అంత ఖచ్చితంగా పాటించాల్సిందే, ఇది తప్పదు. ఎందుకంటే ఇదివరకు మనం కోవిడ్ పాండమిక్లో చాలా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎస్పెషల్లీ చాలా డెత్లు చూసాము. సో అటువంటివి కూడా మనం ప్రతిసారి ఏదో ఒక కాంప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సార్, మురళి గారు, అంటే కోవిడ్ కేసులు రావద్దని కోరుకుందాం. ఒకవేళ వస్తే ఎంజిఎం ఎంతమంది పేషెంట్లకు సిద్ధంగా ఉంది? కోవిడ్ కేసులకు మనం అంతకుముందు 1500 బెడ్లను
స్టార్టింగ్లో అయితే 250 కోవిడ్ సపరేట్ వార్డుగా చేయడం జరిగింది. ఇప్పటికైనా మన దగ్గర 150 బెడ్లు సంసిద్ధంగా ఉన్నాయి. కోవిడ్ బెడ్లు, కోవిడ్ సపరేట్ వార్డు ఉన్నది, వాటికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.